వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు టాక్స్. ఏంటి ఏదో అనుకుంటున్నారా, నేను మళ్ళీ డ్రాయింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఈ వీక్ కూడా డ్రాయింగ్ వీడియోతో ప్రతి వీక్ ఐ పోస్ట్ డ్రాయింగ్ వీడియోస్ అనమాట. ఇప్పుడు ప్లీజ్ తీసుకున్నాను ఏంటి అనుకుంటున్నారా, ఏదో చేద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లేట్తో ఏం చేద్దామంటే ఒక డ్రాయింగ్ చేద్దాం అనుకుంటున్నాను ప్లేట్తో అనమాట. ఇక్కడైతే నేను బ్రష్ పెన్స్ తీసుకుంటున్నాను, సన్సెట్ టైప్ డ్రాయింగ్ చేద్దామని. బ్రష్ పెన్స్ నావి మా చెల్లె అన్నీ కలిపేసాను అనమాట. స్కేల్ ఒకటి, ఇఫ్ యూ బార్డర్ కనుక్కున్నా, బట్ పెన్సిల్స్ అనమాట, నా పెన్సిల్ బాక్స్. అండ్ ఇక్కడ నేను వచ్చేసి నా ఫైల్లో నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నా ఫైల్ నుంచి నేను ఎఫో షీట్స్ తీసుకుంటున్నాను అనమాట. నేను ఫైల్లో ప్లేస్ చేసుకుంటే ఒకటేసారి బంచ్గా చేసుకుంటాను అనమాట నేనైతే. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఫైల్లో ప్లేస్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు వెనకకి ఎలా గ్రీటింగ్ కార్డ్స్ అలా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను ఎఫో షీట్స్ తీసుకుంటున్నాను, అదైతే రావట్లేదు మీకు. నేను ఒకటే చేద్దాం అనుకుంటున్నాను డ్రాయింగ్, అది సన్సెట్ అనమాట. నేనేం రిఫరెన్స్ అనుకోలేదు, ఏం అనుకోలేదు, జస్ట్ సింపుల్ ఇప్పుడిప్పుడే డ్రాయింగ్స్ నేర్చుకుంటున్నాను నేను. సో అందుకే సింపుల్ డ్రాయింగ్ అనమాట, నాట్ మచ్. ఎవరైనా ఇప్పుడే నేను చేద్దామా మా చెల్లెకి కూడా నేర్పిద్దామని చెప్పి నా పక్కకు కూర్చుందనమాట మా చెల్లె. సో అట్లా సింపుల్ డ్రాయింగ్ అనమాట, ఆమె కూడా నేర్పిద్దాము వస్తుందేమో అని చెప్పి సింపుల్ డ్రాయింగ్. నేను ఎక్కువ పెద్ద నాకు డ్రాయింగ్స్ రావు, బట్ సింపుల్ డ్రాయింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇక్కడ నేనైతే వచ్చేసి. సో ఇప్పుడైతే ఎఫో షీట్ తీసేసుకొని ఒక రౌండ్ నాకు ఆ పేపర్కి సైజ్ బట్టి, ఆ పేపర్ సైజ్ బట్టి నేను వచ్చేసి ప్లేట్ తీసుకున్నాను అనమాట. ప్లేట్ తీసేసుకొని ఒక పెన్సిల్ తీసేసుకొని సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇక అంతకుముందు అయితే నేను దానికన్నా ముందు ఫస్ట్ నేనైతే ఇక్కడ బ్రష్ పెన్స్ వేసుకుంటున్నాను. 3 ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. 3 దాంట్లో ఏదో ఒకటి, ఒక దాంట్లో ఇప్పుడు ఇది ఓపెన్ చేసినా కదా, దాంట్లో సమ్ కలర్స్ లైట్గా ఉన్నాయి, ఇంకా కొన్ని కలర్స్ డార్క్ ఉన్నాయి, ఇంకా వేరే నా దాంట్లోనేమో కొన్ని కలర్స్ లైట్ ఉన్నాయి ప్లస్ డార్క్ ఉన్నాయి. సో అట్లా ఏవి డార్క్ ఉన్నాయి అట్లా మిక్సప్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు రెడ్ దీంట్లో లైట్ ఉంది అనుకో, నా దాంట్లో మా చెల్లి దాంట్లో డార్క్ ఉంది. సో అట్లా దాన్ని యూస్ చేద్దాము అన్నట్టు 2 పక్కకు పెట్టుకున్నాను అనమాట, ఏదైతే అదని చెప్పి. ఇప్పుడైతే ఇక్కడ నేను సర్కిల్స్ అయితే డ్రా చేసేసుకున్నాను సర్కిల్ అనేది. తర్వాత ఆరెంజ్ తీసుకున్నా, బట్ ఆరెంజ్ నాకు దీంట్లో మళ్ళీ గుర్తుకొచ్చింది, ఓకే ఇలా ఆరెంజ్ వర్క్ చేయదు కదా అని చెప్పి. సో ఇప్పుడు నేను ఏమనుకున్నా, ఇట్లా మధ్యలో డ్రా చేసుకుని ఫస్ట్ బార్డర్స్ డ్రా చేసుకుందాం అనుకున్నా. ఇట్లా డ్రా చేసుకున్నాం పైన ఆరెంజ్ వస్తుంది అని నేను అనుకున్నా, బట్ పైన నేను చూసిన దాంట్లో అయితే నేను అజ్యూమ్ చేసుకున్న దాంట్లో అయితే రెడ్, ఆరెంజ్, ఎల్లో అయితే మంచిగా ఉంటుంది, అంటే ఆ సినారియో బట్టి కూడా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి మళ్ళీ రెడ్ తీసిన బై మిస్టేక్. ఇల్లో కూడా రెడ్ లైట్ ఉంది. సో అందుకే మళ్ళీ ఆ దాంట్లోకి రెడ్ తీసేసుకొని మళ్ళీ మొత్తం బార్డర్స్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా చెల్లె ఏదో చూపిస్తుంది, మళ్ళీ ఆమె మధ్య నేను డిస్ట్రాక్ట్ చేయడానికే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే ఫైన్, షీ ఈజ్ లెర్నింగ్ అనమాట. మంచి ఇట్లా బ్రష్ పెన్స్ నేనైతే ఇట్లా ఒక షేడ్స్ టైప్లో యూస్ చేసేస్తున్నాను. ఇగోండి ఫస్ట్ బార్డర్స్ డ్రా చేసేసుకున్నాను. బార్డర్స్ అయితే నేను గీసేసుకొని ఏమంటారు, తర్వాత లోపల మీద ఫిలప్ చేసేసాను. ఇట్లా లోపల ఫిలప్ చేసేసాను, ఇక మంచి కంప్లీట్గా అయిపోయింది. ఆరెంజ్ కొంచెం తక్కువ అయింది, ఇప్పుడు నేను మళ్ళీ ఆరెంజ్ తీసేసుకుంటాను అనమాట. మళ్ళీ మా చెల్లె అటు తీసేసుకుంది ఆ బ్రష్ పెన్స్, అగోన్ మధ్యలో బ్రష్ పెన్ తీసుకొని అదెందుకు వేరే కలర్ ఉంది, అదెందుకు వేరే కలర్, ఈ కలర్ ఉంది అని అడుగుతుంది. ఎందుకంటే డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మా చెల్లెది నేను రీసెంట్గా గిఫ్ట్ చేశాను అనమాట తన బర్త్డేకి. సో కాబట్టి నాకు అది కొత్త వెరైటీ వచ్చింది కాబట్టి అది ఒక కలర్లో ఉంది. నేను ఎప్పుడో తీసేసుకున్నాను ఆ బ్రష్ పెన్స్ అయితే. సో అందుకని నావి ఒకలాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఆరెంజ్ కూడా కింద మళ్ళీ సేమ్ బార్డర్స్ అట్లనే డ్రా చేసేసుకొని సేమ్ మళ్ళీ అట్లనే సైడ్స్ కూడా మొత్తం అదంతా ఫిలప్ చేసేస్తాను. మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అదంతా ఫిలప్ చేశాక ఇక్కడ కింద నేను ఎల్లో కలర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పినా కదా మళ్ళీ చెప్తున్నా సినారియో కొంచెం సన్కి టైప్ అట్లనే మనం యూస్ చేస్తాం కదా అని చెప్పి. సో అది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎల్లో అనేది యూస్ చేసేసిన. నేను మార్కర్ తీసుకురావా కొంచెం అది బార్డర్స్ డ్రా చేస్తా అంటే నా వేరే బోర్డ్ మార్కర్ తీసుకొచ్చింది. మళ్ళీ అది కాదు, బోర్డ్ మార్కర్ కాదు అని చెప్తే మళ్ళీ పోయింది. మళ్ళీ సీడీ మార్కర్ అడిగిన యాక్చువల్లీ నేను, మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా పడేస్తుంది చూడండి. ఇప్పుడు పడలే, పెట్టింది అనుకోండి, ఈ ముందు నాకు ఇట్లా పడేసింది ఆ మార్కర్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఆ పేపర్ సర్కిల్ అయితే మనం ముందుగా డ్రా చేసుకున్నాం కదా, మళ్ళీ ప్లీట్ పెట్టేసి మళ్ళీ బార్డర్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట నేనైతే.
ఇక్కడ నేను అదంతా బార్డర్స్ అది సిడీ మార్కర్తో డ్రా చేసేసాక ఇక్కడ నేను ఏం చేయాలి, ఏం చేద్దాము, డ్రా అయితే చేసేసినాము కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. తర్వాత ఇక్కడ ఒకటి ఏదైనా చేద్దాము అని ఫస్ట్ పెన్సిల్తో స్కెచ్ డ్రా చేద్దాం అనుకున్నా. అంత లోపల ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కొంచెం ఏమైనా గ్యాప్స్ ఉన్నాయని చెక్ చేసుకొని ఆ గ్యాప్స్ని కంప్లీట్గా ఆ గ్యాప్స్ని అంతా ఫిలప్ చేసేస్తాను అనమాట కంప్లీట్గా, ఏ గ్యాప్స్ ఉండకుండా. సో ఫస్ట్ ఇప్పుడు పెన్సిల్ డ్రా చేసుకుని ఇట్లా డ్రా చేసేసిన. సో ఇప్పుడు ఒక వేవ్ టైప్గా డ్రా చేసుకున్నా, అది నేను చెప్పలేను బట్ అది ఒక వేవ్ టైప్లో డ్రా చేసేసుకొని దాని లోపల మొత్తం బ్లాక్ కలర్ అనేది ఫిలప్ చేసేస్తాను అనమాట. ఇగోండి మొత్తంగి ఐ మీన్ అంటే ఉఫ్ ఉఫ్ అని అంటున్నాను అనమాట, ట్రై చేస్తున్నా. తర్వాత ఇక్కడ కొంచెం బార్డర్ అవుట్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పి మళ్ళీ అదంతా ఫిలప్ చేస్తాను నీట్గా, ఎందుకంటే బార్డర్ బయటకు రావద్దు, ఎందుకంటే అది నీట్గా ఉండాలి కాబట్టి. ఇగోండి ఇలా బాగుంది కదా, నాకు నచ్చింది అనమాట. ఇది ఒక వీవ్ టైప్ వచ్చింది, క్యూట్గా ఉందని చెప్పి మళ్ళీ దాన్ని కొంచెం ఇచ్చాడు, అది అంటింది కదా, అది అంట కూడా దాన్ని కూడా ఫిలప్ చేసేసారనమాట. సో దట్ నీట్గా ఉంటుంది, ఇంకా బయటకు కనిపించాలన్నా దేనికైనా అని చెప్పి ఇక్కడ నుంచి ఒక సైడ్స్కి ఇట్లా ప్లాంట్స్ ఐ మీన్ ట్రీస్ లాగా డ్రా చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఎట్లా చేయాలనేది మళ్ళీ మిస్టేక్ అవుతుంది. నాకు ఇట్లా బనానా లీవ్స్ ఉంటాయి కదా, అవి నాకు రాదని చెప్పి ఇట్లా ఎట్లా డ్రా చేసిన, బట్ ఫైనల్గా నాకు మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ట్రీ షేప్ కానీ అదంతా బ్యూటిఫుల్గా వచ్చింది. అదంతా నేను మీ క్లాస్కి చూపిస్తాను కదా నేను పిక్చర్ అనేది ఎట్లా వచ్చిందో, బ్యూటిఫుల్గా వచ్చింది. అది నేను ఎట్లా డ్రా చేసినా నేను నమ్మలేకపోతున్నాను అనమాట. పిక్చర్ అరే నేనే డ్రా చేసినాను ఆ ట్రీ అని, ఎందుకంటే అంత బాగుంది ఆ పిక్చర్, ఆ ట్రీ అనేది. ఏదో డ్రా చేసేసా బట్ పిచ్చిగా అయినా బట్ నీట్గా వచ్చింది, నీట్గా మంచిగా క్యూట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి ఏదో డ్రా చేస్తున్నాను నేను ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఇది దింపుదాం అనుకున్నాను బట్ ఇట్స్ ఓకే పోయింది అది. సో సరే డిఫరెంట్గానే చేద్దామని డిఫరెంట్గానే చేసిన. ఇది ఒక మంచిగా చూసినాం అనుకోని మంచిగా ఉందన్నమాట, నాకు నచ్చినండే. ఈ లెఫ్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ డ్రా చేసిన అది కూడా లీఫ్, అది లీఫ్ ఏదైతే ఉందో అది కూడా మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి మీకు, అగోండి ఎంత మంచిగా వచ్చిందో, మంచిగా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది సీడీ మార్కర్ ఏమైనా రాద్దామా ఇక్కడ సన్సెట్ది అని అనుకున్నా బట్ మళ్ళీ తీసేసాను, మళ్ళీ క్లోజ్ చేసేసాను అనమాట. ఇగోండి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఎంత బాగుందో పిక్చర్ అయితే. సో ఇలా వచ్చిందనమాట ఫైనల్ అవుట్పుట్ నా డ్రాయింగ్ది అయితే. ఇక్కడ మేము చూపిస్తున్నాం నీకు పిక్చర్. సో ఇలా ఉందన్నమాట ఫైనల్ అవుట్పుట్. సో హోప్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.